హరే కృష్ణ. శ్రీకృష్ణ లీలలు భాగంగా పూతన వధ. పూతన ఒక రాక్షసి బాలగతిని. కంసుడి ఆజ్ఞానుసారం పూతన పల్లెలలో సంచారం చేస్తూ శిశువుల ప్రాణాలు తీస్తూ చివరకు రేపల్లకు వచ్చింది. చక్కని స్త్రీ వేషం ధరించి నందుడి ఇంట్లో ప్రవేశించింది. అప్పుడు చిన్న కృష్ణుడు బంగారపు ఉయ్యాల తొట్టిలో పడుకొని ఉన్నాడు. యశోద మొదలైన గోపకాంతలతో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ కృష్ణుడిపై ఎక్కడా లేని ప్రేమ ఒలకబోసింది పూతన. ఉయ్యాలలో నుంచి చిన్ని కృష్ణుణ్ణి తీసుకొని ముద్దులాడింది. తర్వాత ఒడిలో పడుకోబెట్టుకొని ప్రేమతో పాలు కుడిపింది. పూతన చన్నులలో విషం ఉంది. చన్ను కుదిపి కృష్ణుణ్ణి చంపివేయాలని ఆమె ఆలోచన. అయితే భగవంతుడైన బాలకృష్ణుడికి ఆ విషయం తెలుసు. కృష్ణుడు పూతన చన్నులను గట్టిగా పట్టుకొని చనుబాలతో పాటు ఆమె ప్రాణాలను కూడా పీల్చివేశాడు. అంతే, పూతన విలవిలా తన్నుకొని ప్రాణాలు విడిచింది. అప్పుడు ఆమె మాయరూపం పోయి రాక్షసి రూపం బయటపడింది. అది చూసి యశోద మొదలైన స్త్రీలు భయంతో వణికిపోయారు. యశోద కృష్ణుడిని గబాలున ఎత్తుకొని అవతలికి వచ్చింది. కృష్ణుడికి దిష్టి తీసింది. భూత వైద్యులను పిలిపించి విభూది పెట్టించింది. తాయెత్తులు రక్షటేకులు కట్టించింది. మరొకనాడు బాలకృష్ణుడు ఉయ్యాల తొట్టిలో పడుకొని ఉన్నప్పుడు కంసుడు పంపిన రాక్షసుడు బండి ఆకారంలో వచ్చి ఉయ్యాల తొట్టి మీద పడడానికి ప్రయత్నించాడు. కృష్ణుడు కాళ్లతో ఆ బండిని తన్నాడు. బండి ముక్కలై దూరంగా పోయి పడింది. ఆ విధంగా శటకాసురుడు హతమయ్యాడు. ఇంకొకనాడు తృణావర్తుడనే రక్కసుడు సుడిగాలి రూపంలో వచ్చి చిన్ని కృష్ణుణ్ణి ఎత్తుకొని ఆకాశంలోకి ఎగిరాడు. కానీ కృష్ణుణ్ణి మోయలేకపోయాడు. కృష్ణుడు రాక్షసుని గొంతు గట్టిగా నులిమివేసి వాడు కింద పడిపోయి కూలిపోయి గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు విడిచాడు. కృష్ణుడు చేసిన అల్లరి పనులు కొంటెతనాలు అన్నీ ఇన్ని కావు. దొంగల ఇళ్లలో దూరి ఉట్టిపైకి ఎగబాకి పాలు తాగేవాడు. వెన్నెముద్దలు భక్షించేవాడు. తనతో ఆడుకునే గోప బాలకులకు కూడా అవి పంచిపెట్టేవాడు. గోపికలు వచ్చి పట్టుకోబోతే చిక్కకుండా పారిపోయేవాడు. ఎన్ని కొంటె పనులు చేసినా, ఎన్ని విధాల తిప్పలు పెట్టినా గోపస్త్రీలకు కృష్ణుణ్ణి కొట్టబుద్దయ్యేదే కాదు. కష్టమైన నష్టమైన అతని చేష్టలు వారికి సంతోషం కలిగించేవి, ముద్దుగా ఉండేవి. వయసులో చిన్నవాడైనా శ్రీకృష్ణుని జగన్మోహనాకారం చూడగానే గోపికలు మైమరిచిపోయేవారు. ఒకనాడు బాలకృష్ణుడు గొప్ప అద్భుతాన్ని ప్రదర్శించాడు. పిల్లలతో ఆడుకుంటూ మన్ను తిన్నాడు. ఆ విషయం తెలిసిన యశోద కృష్ణుణ్ణి మందలించింది. కృష్ణ, మన్ను తిన్నావట్రా? ఎన్నిసార్లు చెప్పాను మన్ను తినకూడదని. నేనేం చేస్తానో చూడు అని బెదిరించింది. అప్పుడు కృష్ణుడు, లేదమ్మా, నేను మన్ను తినలేదు, కావాలంటే నా నోరు చూడు అంటూ నోరు తెరిచి చూపించాడు. అద్భుతం! అప్పుడు చిన్ని కృష్ణుడి నోటిలో సమస్త లోకాలు కనిపించే యశోదకు. ఆమె చకితురాలైపోయింది. ఇది నిజమా, కళ, లేక వైష్ణవమాయ అనుకున్నది. భగవతత్వం ఎవరో తనకు బోధించినట్లనిపించింది. ఆ విధంగా కృష్ణుడు యశోదకు తన విశ్వరూపం చూపించి మళ్ళీ ఎప్పటిలా ఉండిపోయాడు. భగవంతుడే తనకు కుమారుడిగా జన్మించాడని గ్రహించింది యశోదమ్మ. పాండురంగ మహత్యం సినిమాలోని ఒక పాట గుర్తుకొస్తుందండి. అన్నగారు తమ్ముడు గురించి కంప్లైంట్ చేస్తున్నాడు. బలరాముడు కృష్ణ పరమాత్మ గురించి కంప్లైంట్ చేస్తున్నాడు తల్లికి. అమ్మా, తమ్ముడు మన్ను తినేను చూడమ్మా ని రామన్న తెలుపగా, అన్నా అని చెవినులిమి యశోద ఏదన్నా నీ నోరు చూపుమనగా, చూపితివట నీ నోటను బాపురే 14 భువన భాండమ్ముల ఆరూపము గనిన యశోదకు తాపము నశించి జన్మధన్యతగాంచెన్. జయ కృష్ణ ముకుంద మురారి అని పాట సాగుతుందండి. ఎంత గొప్పగా ఉందో కదా. హరే కృష్ణ.